బిగ్ టీవీ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి, అరే నీకు దమ్ముంటే బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపి, నీ బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపిగను గంతే. శాటిలైట్ లైసెన్స్ నీకు ఉందేమో చూపి, చెప్తున్నావు కదా, లేదని నేను నిరూపిస్తా. నువ్వు పెద్ద పొంకనాలు కొట్టినావు కదా, బిగ్ టీవీ ఇది అది ఏం దాచిపెట్టది వీసిపెట్టదని. మీ కథ ఏడికి మొన్న వర్జీనియాలో మొన్న ఒకటి అరెస్ట్ అయింది కదా, మీ వాడే పుల్లూరు, అక్కడ కానించి ఉంది డాటా. ఇంకా నువ్వేం ఏ కేసులో అరెస్ట్ అయిందో కూడా నీకు తెలిసి ఉండాలి. మైనర్ బాలికను అబ్యూజ్ చేసినటువంటి, సెక్సువల్ అబ్యూజ్ చేసిన కేసులో వర్జీనియా పోలీసులు అరెస్ట్ చేశారు. సరే అది అటు పెట్టు, అది అనవసరం. కానీ ఇక్కడ ఏం పెట్టి లింక్డ్ఇన్లో బిగ్ టీవీ ఏం పెట్టింది, బిగ్ టీవీ తెలుగు బ్రాడ్కాస్ట్ మీడియా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని పెట్టింది. ఇగో ఇక్కడ బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈజ్ రిడిఫైన్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలుగు జర్నలిజం విచ్ ఇస్ విజన్ 2 అని చెప్పి పెట్టి బిగ్ టీవీకి సంబంధించి లింక్డ్ఇన్లో ఉన్నటువంటిది. ఇగో ఫేస్బుక్లో తెలుగు శాటిలైట్ ఛానల్ బిగ్ టీవీ అని పెట్టింది, రైట్. ఇక ఇక్కడ ఏమని పెట్టిరు దీనికి, ప్రవాస మీడియా. ప్రవాస మీడియా brings the best of infrastructure and professional technology etc. to bring comprehensive news coverage across OTT platform, mobile news apps. ఇదొకటి పెట్టిరు ప్రవాస మీడియా. ఇక తర్వాత ఈ బిగ్ టీవీలో ఈ అజయ్ రెడ్డి కొండ ఆయన CEO కదా, దేనికి CEO, బిగ్ టీవీకి CEO అని పెట్టిరు. ఓకే, విషయం ఏంటంటే ఇగో బిగ్ టీవీ ఉందా, ఇక్కడనేమో దేని మీద వీళ్ళు పైసలు వసూలు చేసే దేని మీద, యాడ్ రేట్లు ఇవన్నీ మళ్ళీ చూపిస్తా. ఇక్కడ హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందా, ఇది బిగ్ టీవీ ఛానల్ నేమ్ బిగ్ టీవీ. ఎక్కడిది ఛానల్ అంటే నాగాలాండ్లో ఉంది ఛానల్. చూసుకో, నాగాలాండ్లో ఉన్నటువంటి ఛానల్, అక్కడ రిజిస్టర్ అయినటువంటి ఛానల్ని తీసుకొచ్చి బిగ్ టీవీగా అసలు మార్చడానికి వీలే లేదు. నువ్వు ఏమన్నా వాళ్ళకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అది చేయడానికి వీల్లేదు. అది చేయకుండా క్లోజ్ చేయి.